పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం ఆడియన్స్ తో పాటు పవన్ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రానుండటంతో ఆడియన్స్ తో పాటు పవన్ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఆ సినిమా గురించి పవన్ ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉస్తాద్ షూట్ తో పాటు రిలీజ్ డేట్ పై మాట్లాడారు. ఉస్తాద్ షూటింగ్ శరవేగంగా జరుగుతుందని, తన పాటకు సంబంధించిన చిత్రీకరణ 5-6 రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతున్నారు. అప్పుడే పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందా అని ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే వరుస కాల్ షీట్స్ ఇవ్వడంతో హరీష్ శంకర్ జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో సినిమా డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ అవుతుందని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ విషయం కూడా వైరల్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు జూలైలో వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడికి కరెక్ట్ గా 2 నెలల తర్వాత దసరా కానుకగా ఓజీ సినిమా సందడి చేయనుంది. పవన్ ప్రకటన ప్రకారం ఓజీ రిలీజ్ అయిన 3 నెలలకే ఉస్తాద్ భగత్ సింగ్ రానుంది. మరి ఆ సినిమా ఎప్పుడు థియేటర్స్ లో విడుదలవుతుందో వేచి చూడాలి. హరీష్ మామూలుగానే స్పీడ్ అన్న సంగతి తెలిసిందే. పైగా పవన్ కు ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఆయన దొరికినప్పుడు ఇంకా వేగం చూపించాలి. ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకోవడం, పక్కాగా షెడ్యూల్ ప్లాన్ చేయడంతో షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు, పవన్ మీద సన్నివేశాలు అవగొట్టేశారంటూ సినిమాను పూర్తి చేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. మామూలుగా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే సమ్మర్లో వస్తుందని ఓ టాక్ వినిపించింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డేట్స్ ఇవ్వడంతో పూర్తవడానికి సమయం పడుతుందని అనుకున్నారంతా. కానీ పవన్ మాటలు వింటుంటే అలా అనిపించడం లేదు. ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే మరో వారంలో ఆయన షూటింగ్ పార్ట్ అయిపోతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది డిసెంబర్లోనే లేక వచ్చే ఏడాది జనవరిలోనే సినిమాను రిలీజ్ చేస్తామని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.